గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హాట్ టాపిక్. నేను రాజు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్కి సంబంధించి దర్యాప్తు సంస్థలు వేగం పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు ఈడీ దూకుడు పెంచింది, అట్ ది సేమ్ టైం సిట్ కూడా తన విచారణ పరిధిని పెంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే నిన్న కొంతమందికి నోటీసులు ఇచ్చి విచారించినటువంటి పరిస్థితి. దీంతోపాటు మాజీ ముఖ్యమంత్రి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిఏను కూడా నిన్న విచారణకి పిలిచారు. సో 2 days ఆయన విచారించిన తర్వాత కొంత అంటే ఆయనకి సంబంధించి జగన్ పిఏకి సంబంధించినటువంటి కె నాగేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన భారీ మొత్తంలో మద్యం లంచాల సొమ్ము తీసుకున్నాడు అనేటటువంటి దానికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు కూడా సేకరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతోపాటు వాసుదేవరెడ్డి ఎవరైతే ఈ బెవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి పనిచేసినటువంటి వ్యక్తి ఉన్నారో సో ఆయనకి సంబంధించి దాదాపు 95 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులను కొనుగోలు చేసినట్టు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఉన్నట్టుండి అంటే నిన్న మొన్నటి వరకు కూడా చాలా సైలెంట్గా ఉండింది. ఒక్కసారిగా ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశం బయటపడడానికి వేగం పెంచుకోవడానికి కారణం ఏంటి? రీసెంట్గా మనం చూసాం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మాకు శాశ్వత మిత్రుడు అని చెప్పేసి ఏదైతే పవన్ కళ్యాణ్ తోటి అమిత్ షా చెప్పాడు అని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక విషయాన్ని బయటపెట్టారో సో ఈ నేపథ్యంలోనే ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నట్టుంది. సో దాంతో దూకుడు పెంచినటువంటి పరిస్థితి. సో ఒక రకంగా చెప్పాలంటే బౌన్స్ బ్యాక్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది అనేటటువంటి ఒక రకమైనటువంటి చర్చ అయితే నడుస్తుంది. సో ఆ తరుణంలోనే ప్రస్తుతం ఈడీ కావచ్చు అలాగే సిట్ కావచ్చు తమ విచారణని వేగవంతం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతోపాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి అలాగే ఆయన కొడుకును కూడా విచారిస్తున్నారు. అలాగే విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి ఫోన్ కూడా తీసుకుని దాన్ని క్లోన్ చేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అనేక సాక్ష్యాలను ఈడీ సేకరించింది. అట్ ది సేమ్ టైం సిట్ కూడా ఆ దిశగా ఇప్పటికే విచారణ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఛార్జ్ షీట్లో ఈ కిక్ బ్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎంతెంత తీసుకున్నారు, ఎన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అక్రమాలు జరిగాయి అనేటువంటి అన్ని అంశాలను కూడా వెలుగులోకి తీసుకొస్తున్న పరిస్థితి దర్యాప్తు సంస్థలు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిఏని కూడా ప్రస్తుతానికి విచారిస్తున్నటువంటి సందర్భంలో ఇది నిజంగా దీని వెనక ఉన్నటువంటి బిగ్ బాస్ అనేటటువంటి పదాన్ని గతంలో మనం అనేక సందర్భాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు అంతేకాకుండా పొలిటికల్ సర్కిల్లో ఆ పేరు వినిపిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ బిగ్ బాస్ ఎవరు అనేటటువంటి దాని మీద సర్వత్రా ఉత్కంఠ కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో విచారణ సంస్థలు ఏం తెలుస్తాయి అనేటటువంటి ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఇదే వాళ్ళ హాట్ టాపిక్ లో మనతో పాటు గజేంద్ర గారు బీజేపీ నాయకులు, అలాగే మొయినుద్దీన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గవర్ అనిల్ గారు జనసేన నాయకులు మనతో లైవ్ లో ఉన్నారు. వీరితో పాటు టీడీపీకి సంబంధించి వేణుగోపాల్ రెడ్డి గారు మన కాసేపట్లో జాయిన్ అవుతారు. గజేంద్ర గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి రీసెంట్ గా మనం చూసాం ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి శాశ్వత మిత్రుడు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అరెస్టుకు చేయమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అడిగితే అందుకు అంగీకరించలేదు. సో కాబట్టి నీ పని నువ్వు చేసుకొని చెప్పాడని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే ప్రస్తుతానికి సిట్ కావచ్చు అలాగే ఈడీ కావచ్చు దూకుడు పెంచాయా, లేకపోతే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాదాపుగా కూడా అనేక రకాలైనటువంటి సాక్ష్యాలను సేకరించి ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఎలా ఉండబోతోంది ఈ కేసుకి సంబంధించినటువంటి భవిష్యత్తు? ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ప్యానల్లో ఉన్న పెద్దలకి అదేవిధంగా రాజు గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు రాజకీయ కక్ష సాధింపులో ఇలాంటి చర్యలు ఉండవని చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సిట్ అన్నది దాని యొక్క విధి విధానాల ద్వారా 2019, 2024 మధ్య జరిగినటువంటి అతి పెద్ద కుంభకోణం గురించి సిట్టు ఎఫ్ఐఆర్ వేస్తే దానికి ఆధారంగానే ఈడీ పనిచేసింది. ఈడీ పనిచేసిన తర్వాత ఐటీ రంగంలోకి దిగి ఇక్కడ జరిగినటువంటి అక్రమాలు, ఆ డబ్బు ఏ విధంగా వెళ్ళిందని ఐటీ సంస్థ చూసుకుంటుంది. ఇది 2025లో ఈడీ 2025లో ముందుకెళ్ళి దర్యాప్తు సంస్థ స్టార్ట్ చేస్తే ఏ ఒక్క రోజులోనూ నాగేశ్వరరావు చెప్పిన తర్వాతనో లేకపోతే ఇంకొకరు చెప్పిన తర్వాతనో ఈ యొక్క సంస్థలు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. ఈ సమస్యలన్నీ కూడా కేంద్ర స్వతంత్ర సంస్థలు, ఇవి రాజకీయ సంస్థలు చెప్పినట్టుగా చేసేటువంటి సమస్యలు కావని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రధానంగా చిన్న మామూలు సాధారణ వ్యక్తులను అడిగితే కూడా 2019, 2024 మధ్య ఏ వైన్ షాప్లకు వెళ్ళినా, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఫోన్ పే కూడా తీసుకోకుండా
అన్ని కూడా లిక్విడ్ క్యాష్ ద్వారా లావాదేవీలు చేసి ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందని ఆ రోజున ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు అనుమానం ఉంచడం జరిగింది. అంటే ఇక్కడ ఏదో పెద్ద స్కామ్ జరుగుతుంది, చెట్టు కింద ఉన్న వ్యక్తులు కూడా, చిన్న చిన్న వ్యాపారులు కూడా ఫోన్ పేల ద్వారా లావాదేవీలు చేస్తున్న ఈ రోజుల్లో ఇప్పటికి కూడా వీళ్ళు ఎందుకు ఫోన్ పేల ద్వారా ఇలాంటి ఆన్లైన్ పేమెంట్లు చేసుకోవడం లేదు, బై క్యాష్ ఎందుకు తీసుకుంటున్నారని అనుమానం వచ్చినటువంటి సగటు మానవుడికి, మామూలైన వ్యక్తికి వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలకి వచ్చి విచారణ చేస్తే తప్పేముంటుంది? ఒకవేళ మీరు అంత శుద్ధ పురుషులైతే, మీరు అంత నిజాయితీ పరులైతే కోర్టుకు వెళ్ళి నేను తప్పు చేయలేదని నిరూపించుకోండి. అంతేగాని ఎక్కడ కూడా రాజకీయ కక్షల ద్వారా ఏ వ్యక్తులను కానీ వ్యవస్థలను కానీ మేనేజ్ చేసేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వాలకి లేదా కేంద్ర సంస్థల స్వతంత్ర సంస్థలకి ఉండదని గుర్తు చేసుకోవాలి. ఇక్కడ చాలా మంది A1 నుంచి A33 వరకు చాలా మంది పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరిని కూడా విచారణ జరిపి సమన్లు పంపించి వాళ్ళని విచారించే పరిస్థితి ఉంటుంది. ఆ విచారణ వీళ్ళు చెప్పే సమాధానాలు, వీళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా కేసు ముందుకు వెళుతుంది. కొద్ది రోజులు టైం పడుతుంది, మళ్ళీ మనందరికీ కనిపించే విధంగా కేసు ముందుకు వెళ్తూ జరుగుతుంది. అందులో ఏదో జరిగిపోయింది, కక్ష సాధింపు రాజకీయాలు అని చెప్పుకోవడానికి నార్మల్ పీపుల్స్ కి లేదా ఈ వ్యవస్థ గురించి పూర్తిగా అవగాహన లేని వాళ్ళకి ఆ విధంగా అనుకుంటే తప్పు లేదు. కానీ వాస్తవానికి చట్టాల మీద అవగాహన, రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా చట్ట న్యాయపరంగా చూసి ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అంతిమంగా బీజేపీ గజేంద్ర గారు ఒకటి ఇక్కడ సరే కక్ష సాధింపు ఒకటి ఇక్కడ కక్ష సాధింపు లేకపోతే కక్ష సాధింపు లేకపోతే బీజేపీ ఏదో తొందరపాటు చర్యలు లేకపోతే ఈడీని తమ చేతిలో పెట్టుకొని ఆడిస్తుంది అనేది పక్కన పెడితే ఇక్కడ ఏంటి అంటే ఒక రకమైనటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యం ఒక పక్క ఉన్నటువంటి సందర్భంలో, ఇంకో పక్క దూకుడు పెరిగినటువంటి సందర్భంలో సాధారణంగా అనుమానం రావడం సహజం. ఎందుకు అంటే మొదటి నుంచి కూడా ఇదే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది, కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోంది అని చెప్పేసి. సో ఈరోజు ఈడీ పక్కన పెట్టండి, సరే వాళ్ళే గతంలో తిరుమల లడ్డూకు సంబంధించిన ఇష్యూలో కూడా వాళ్ళు ఈడీ విచారణ తర్వాత సిబిఐ విచారణ కోరారు కేంద్ర దర్యాప్తు సంస్థలు, దాన్ని పక్కన పెట్టండి. సిట్ కూడా ఇప్పుడు దూకుడు పెంచినటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పిఏని పిలిచి విచారిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో దాన్ని కూడా మనం కక్ష సాధింపు అనుకోలేం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది ఇది చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనేటటువంటి వ్యవస్థ ఇది అని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్. సో దానికి దీనికి సంబంధం ఉందని ఎందుకు అనుకోకూడదు చెప్పండి? రాజు గారు ఒక మంచి పాయింట్ అడిగారు. దీన్ని చాలా క్లియర్ గా ఒక 1 minute ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజంగా రాజకీయ కక్షే అనుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు నిజమే అనుకుంటే, ఈ కేసులో టీడీపీ ఎంపీ సతీమణి గారికి సమన్లు పంపించడం జరిగింది. వాళ్ళని కూడా విచారణ పిలిచి విచారణ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ కక్ష సాధింపే చర్య అనుకుంటే టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తిని, కూటమికి సంబంధించిన వ్యక్తిని సమన్లు పంపించి వివరణ అడిగి విచారణకు హాజరు కామని చెప్పాల్సిన అవసరం ఉండదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే, కేవలం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే పిలిచి విచారణ చేసి కేసుని ముందుకు నడిపించే పరిస్థితి ఉండాలి. ఇక్కడ రాజకీయ కక్ష లేదు. వాస్తవానికి అక్కడ ఎవరెవరు ఉన్నారు, బీజేపీ కానీ టీడీపీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ఇతర ఎనీ పార్టీ, ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఇక్కడ సమానంగా ఈ న్యాయ వ్యవస్థ ప్రకారమే ముందుకెళ్తుందని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పిఏనో, జగన్మోహన్ రెడ్డి బంధువులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను పిలిచి విచారణ చేయడం లేదు. ఏ పార్టీలో ఉన్న ఏ వ్యక్తులైనా విచారించేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇది రాజకీయ కక్ష కాదు. గుడ్ మార్నింగ్ మొహిద్దీన్ గారు. సో మీరు అసలు లిక్కర్ స్కామే జరగలేదు, లిక్కర్కి సంబంధించినటువంటి వ్యాపారము మా హయాంలో చాలా పారదర్శకంగా జరిగింది అనేది మీరు మొదటి నుంచి వాదిస్తున్నటువంటి వాదన. మరి ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారి పిఏ వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఆయన కూడా విచారిస్తున్నారు, 2 రోజులైంది, మళ్ళీ సోమవారం విచారణకు రమ్మన్నారని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఏంటి నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి అలాగే ఆయన కుమారుని కూడా పిలిచారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఇటీవల
ఇటీవల మనం చూసాం కొన్ని ఆస్తులను కూడా జప్తు చేసినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా కక్ష సాధింపేనా, నిజంగానే అక్కడ అక్రమాలు జరిగాయా? సో చిన్న వాసుదేవరెడ్డి 95 కోట్లట. ఆ తర్వాత వచ్చేసి ఎవరైతే ఇప్పుడు ఆయన పిఏగా చెప్తున్నటువంటి కేఎన్ఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా భారీ ఎత్తున ఆయన సతీమణి పేరు మీద, ఆయన పేరు మీద ఉన్నాయి. ఆయన ఏదో కడప జిల్లాలో 15,000 రూపాయలు అక్కడ ఒక చిన్న టిఫిన్ సెంటర్, తర్వాత 15,000 రూపాయలు జీతంతో ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి కొన్నాడు? దానికి అవసరమైనటువంటి కొంత మా దగ్గర డేటా ఉంది అనేది విచారణ సంస్థలు చెప్తున్న పరిస్థితి. సో ఏమంటారు? మ్యూట్లో ఉంది మొహిద్దీన్ గారు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సార్ ఇక్కడ మొహిద్దీన్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడాలి ప్లీజ్. సార్ ఇక్కడ మద్యం కుంభకోణం పితామహుడు చంద్రబాబు నాయుడు. దేర్ ఇస్ నో డౌట్. ఐఎమ్ ఛాలెంజ్ టు డిబేట్ ఎనీవేర్ ఇన్ ఎనీ ప్లేస్. మద్యం కుంభకోణం పితామహుడు చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలు, చెప్పిన వాగ్దానాలు, మేనిఫెస్టో చేసిన వాగ్దానం నెరవేర్చలేక ఏమి చేయలేని పరిస్థితుల్లో ప్రజలు డైవర్షన్ చేయాలి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని ఒక దురుద్దేశంతోనే ఈ రోజు కేఎన్ఆర్ గారి మీద విచారణ, ఆయన ఈడీ పిలుపు, పోయి రావడము, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకొకటి కాదు. అయితే సార్ ఇక్కడ ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా లిక్కర్ స్కామ్ పై, లిక్కర్ పై స్టే తెచ్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 25,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ లో ముద్దాయిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. అది ప్రజలకు చెప్పాలి. ముందు డిబేట్ ఉన్న సోదరులందరూ ముందు అది చెప్పాలి. ఆయన 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 25,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ లో స్టే ఎందుకు తెచ్చుకున్నారు? ఆయన నీతి నిజాయితీ పరుడైతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నిన్న చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, 1,00,000 మందికి మేము మహిళలకు పరిశ్రమ కల్పించామని. అదే కుటీర పరిశ్రమ, బెల్ట్ షాపులు ఆంధ్రప్రదేశ్ లో 1,00,000 పైన కుటీర పరిశ్రమ లాగా బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారు. ఎక్కడ జరుగుతుంది అవినీతి? రేటు పెంచితే జరుగుతుందా, రేటు తగ్గిస్తే జరుగుతుందా? సపోజ్ నా దగ్గర ఈ ఫోన్ ఉంది 100 రూపాయలు, ఈ 100 రూపాయల ఫోన్ 80 రూపాయలకి ఇచ్చి వినియోగ అతనికి ఇస్తే, కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తే, బెల్ట్ షాపులకి ఇస్తే వాళ్ళు నాకు 90 రూపాయలు ఇస్తే అక్కడ అవినీతి జరుగుతుంది. నేను 100 రూపాయలు ఉన్నదాన్ని 105 రూపాయలకు అమ్మితే ఇంకా అవినీతి ఎక్కడి నుంచి జరుగుతుంది? జరిగే సమస్య లేదు. ప్రివిలేజ్ ఫీజు అనేది ఒకటి ఉంటుంది. 6,500 కోట్ల రూపాయలు మాఫీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అంటే ఇక్కడ అవినీతి జరిగిందా లేదా? ఇక్కడ అవినీతి జరిగిందా లేదా? ఇంకొకటి సార్, బీర్లు, లిక్కరు, ఈ రెండు 26-27 లక్షల కేసులు అమ్ముడుపోయాయి 2014 నుండి 2019 వరకు. బీర్లు కానివ్వండి, లిక్కర్ కానివ్వండి, 16.75 లక్షలు బీర్లు, 9.81 లక్షలు లిక్కరు అమ్ముడుపోయాయి. ఎంతకు? 70,000 కోట్ల రూపాయలకు, 70,500 కోట్ల రూపాయలకు అమ్మారు 2014 నుండి 19 వరకు. ఎన్ని లక్షల కేసులు? 26 దాదాపు 27 లక్షల కేసులు, 100 తక్కువ అటీట. అంటే 27 లక్షల కేసులు అమ్మితే 70,000 వచ్చాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో 20 లక్షల కేసులు, 4.25 15.75 లక్షల లిక్కర్ అమ్మితే ఎంత వచ్చింది తెలుసు సార్? 1,06,000 చిల్లర వచ్చాయి సార్. ఇక్కడ 20 లక్షల కేసులు, నోట్ దిస్ పాయింట్ సార్, ఇక్కడ 20 లక్షల కేసులు అమ్మితే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో 1,06,000 కోట్ల పైచీలకు వచ్చింది. అంటే దాదాపు 35,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చింది. ఇక్కడ ఇంకా అవినీతి ఎక్కడ జరిగింది? ఇందులో అవినీతి ఎక్కడి నుండి వచ్చింది? ఈ అవినీతికి పితామహుడు చంద్రబాబు నాయుడే. సారా చంద్రబాబు నాయుడు, వెన్నుపోటు చంద్రబాబు నాయుడు, అవినీతి చంద్రబాబు నాయుడు, వీటన్నిటికీ మూల కారకుడు అనేది ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రోజు అర్థమైంది. ఈ రోజు కేఎన్ఆర్ తప్పు చేశారు, కేఎన్ఆర్ పిఏ
అంటే ఒక పేద వ్యక్తి వ్యాపారాలు చేసుకుని అభివృద్ధి చెందలేడా? తెలివి గల్లవాడు, మంచి సంస్కారవంతుడు, జర్నలిజం వెళ్ళాడు, వ్యాపారాలు చేశారు అంటే అతను డబ్బు సంపాదించుకున్నాడు అంటే ఇన్ని కోట్ల రూపాయలు అంటే ఎన్ని సిట్ ఏంటంటే రాసేస్తే నిజమైపోతుందా? ఎల్లో మీడియా రాసిందే మన కోర్టులు శిక్ష వేసేస్తారా? ఎల్లో మీడియా చెప్పిందే నిజమవుతుందా? ఎల్లో మీడియా చెప్పిందే చట్టబద్ధమా? అంటే రామోజీరావు గారు సైకిల్ మీద పచ్చళ్ళు అమ్ముకున్నారు. ఈ రోజు లక్షల కోట్లకు అధిపతి ఏ విధంగా అయ్యాడు అది చెప్పండి. 2 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో 78 నుండి ఉన్నారు. అతనికి ఏ వ్యాపారాలు లేవు. అతను చూపించిన వైట్ మనీ 931 కోట్ల రూపాయలు. అంటే అవినీతి ఇక్కడ జరిగిందా? అవినీతి అక్కడ జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రశ్నలకు పెట్టే ప్రెస్ మీట్లకు జవాబు చెప్పలేక చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఏమంటున్నారు? లేదు అవినీతి జరిగింది, లేదు అవినీతి. అవినీతి జరిగితే 2014 నుండి 2024 వరకు సిబిఐ విచారణకి ఇవ్వండి. ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు సిబిఐ విచారణకి ఇవ్వండి? ఒక్క నిమిషం సార్. ఒకటి ఓకే మీరు సిబిఐ విచారణ ప్రధానికి మీరు సిబిఐ విచారణ అడుగుతా ఉంటారు కానీ ఒక్క నిమిషం, ఈడీ ఆల్రెడీ ఎంటర్ అయింది. ఒక్క నిమిషం, మీరు మొహిద్దీన్ గారు చాలా అంటే మీరు చెప్పారు ఓకే కేఎన్ఆర్ గారు ఆస్తులు సంపాదించుకోకూడదా, ఎదగకూడదా? ఎదగాలి, ఖచ్చితంగా ఎదగాలి. అయితే ఇక్కడ ఏంటి అంటే లింకులు ఉన్నాయన్నమాట. సో లింకుల్ని ఖచ్చితంగా కనుక్కోవడం జరిగింది. సో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను సాక్ష్యాలు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అంటే మీరు ధరలు పెంచేసాం కాబట్టి ఇక్కడ తాగలేదు అంటే ఇంకా కూడా జనాల్లో అంటే ఇప్పటికైనా సరే అసలు ఏం జరిగింది అనేటువంటి వాట్ ఈజ్ వాట్ అని చెప్పేటటువంటి ప్రయత్నం జరగడం లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. అప్పట్లో ఉన్నటువంటి ఏదైతే లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయో అవన్నీ మీరు తీసుకొని మీరు తయారు చేసి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. మీరు ఇందాక లెక్కలు చెప్పారు నాకు. 2014 నుంచి 19 వరకు దగ్గర 26,97,788 సంబంధించినటువంటి పెద్ద అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉన్నటువంటి మద్యం బాటిల్స్ అమ్మితే కేవలం మీ హయాములో 2 బ్రాండ్లను తీసుకొచ్చేసి 2 బ్రాండ్లు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వాడారు. 8,454 బాటిల్ అంటే దాదాపు 99.97% ఇంటర్నేషనల్ ఎంఎన్సీకి సంబంధించినటువంటి బ్రాండ్లను మీరు మార్కెట్ నుంచి తీసేసి మీ ఇష్టానుసారంగా బ్రాండ్లను పెట్టేసి అదాన్ అని చెప్పేసి, సన్ రైజ్ అని చెప్పేసి, దివ్యం అని, పివి స్పిరిట్స్ అని చెప్పేసి, లీలా అని, ఎన్వి డిస్టిలరీస్ అని చెప్పేసి ఈ విధంగా అప్పట్లో ఉన్నటువంటి డిస్టిలరీస్ మీరు లీజుకి తీసుకొని తయారు చేసి అక్రమంగా సంపాదించారు, కిక్ బ్యాక్స్ తీసుకున్నారు అని చెప్పి సాక్ష్యాధారాలతో సహా చూపిస్తుంటే చంద్రబాబు నాయుడుకి 25,000 కోట్లు. చంద్రబాబు నాయుడు మీద ఉన్న కేసు ఏందో తెలిసిన లిక్కర్ కేసుకు సంబంధించి ఒక్క ఎస్వి ఆగ్రోకి సంబంధించి ఆయన కొంత వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చాడు అనేటటువంటి ఒకే ఒక్క కేసు ఆయన మీద ఉంది లిక్కర్కి సంబంధించి. ఆ ఒక్క కేసు తప్ప 25,000 కోట్లు మీరు అంటున్నారు. మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా 25,000 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినట్టు? మరి 2019 నుంచి 24 వరకు మీరు అధికారం ఉన్నారు. సరే ఆయన బెయిల్ తీసుకొచ్చాడు, మరి ఇరికించాలి కదా, మరి ఎందుకని మీరు కేసులు పెట్టలేకపోయారు? మీరు తెచ్చుకున్నారు కదా సార్, చంద్రబాబు గారు స్టే తెచ్చుకున్నారు. ఆయన ధైర్యం ఉంటే తప్పు చేయకపోతే స్టే ఎందుకు తెచ్చుకున్నారు? పోరాటం చేయొచ్చు కదా. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పారు చూసారు సార్, డిస్టరీస్ ఏదైతే 20 ఉన్నదో అందులో ఏ అంటే మీరు అంటే ఇప్పుడు మీ మీద ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు మీ మీద కేసులు ఇప్పుడు మీ పార్టీకి సంబంధించినటువంటి కాదు సార్, ఇప్పుడు మీ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది మీద కేసులు ఉన్నాయి. మరి వాళ్ళంతా ముందస్తు బెయిల్కి వెళ్ళారు. మరి ఎందుకు వెళ్ళారు? తప్పు చేస్తేనే వెళ్ళారా వాళ్ళు? కక్ష సాధింపు సార్, ధర్నాలు చేస్తే కేసు పెట్టారు. రోడ్డు మీద వచ్చి మరి చంద్రబాబు నాయుడు మీద కూడా అదే కదా. మరి చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ తెస్తే మాత్రము ఆయన భయపడిపోయి తప్పు చేశాడు కాబట్టి వెళ్ళిపోయి ఆయన బెయిల్ తెచ్చుకున్నాడు. మీరు పోయి తెచ్చుకుంటే మాత్రం కక్ష సాధింపు ఏంటి సార్ ఇది? ఓకే నేను మీకు ఒక్కసారి ఆ వివరాలను చూపిస్తాను. ఒక చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్. ఓకే హాట్ టాపిక్. సో ఓవరాల్ గా మద్యం స్కామ్ కి సంబంధించి చూస్తున్నాం. వేణుగోపాల్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో నేను ప్రతిసారి కూడా మద్యం స్కామ్ కి సంబంధించినటువంటి ఈ విషయంలో నేను ప్రతిసారి ముందుకెళ్ళలేదు. ఎందుకంటే రేట్లు పెంచిన దగ్గర నుంచి ప్రభుత్వ దుకాణాలు నడిపిస్తున్నాయనేటటువంటి అంశాన్ని ప్రతిసారి అది కాదు డిస్కషన్ కావాల్సింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కొత్త అంశాన్ని మనం డిస్కస్ చేయాలి. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే కేఎన్ఆర్కి సంబంధించినటువంటి వాళ్ళ సతీమణి గత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొనుగోలు చేసినటువంటి ఒక ఆస్తిలో 10 ఎకరాలు ఇచ్చారు అనేటటువంటి ఒక వాదన. ఇది కిక్ బ్యాక్ అని ఇచ్చారు అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతానికి సిట్టు తేల్చింది అని చెప్పేసి చెబుతున్నారు. మరోపక్క ఆయనకు సంబంధించినటువంటి ఒక షోరూంలో 50% వాటాలు తీసుకున్నాడు అనేసి, తర్వాత తిరుపతి, హైదరాబాద్ కొన్ని చోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పేసి చెబుతున్న పరిస్థితి. సో ఆయనది టిఫిన్ సెంటర్ అట కడప జిల్లాలో. తర్వాత వచ్చేసి ఆయన ఒక 10 నుంచి 15 వేల రూపాయల జీతంతో ఆయన శాలరీ తోటి ఒక మీడియా సంస్థలో పనిచేశారు.
తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి పిఏగా వ్యవహరిస్తున్నారు. దానికి గవర్నమెంట్ నుంచి అప్పట్లో ₹1,00,000 లెక్కన వేతనం ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు వేతనం ఏవీ లేదట అనేది సిటీ చెబుతూ ఉన్నటువంటి అంశం. సో మీకు ఒక్కసారి ఒక చిన్న డాక్యుమెంట్ నేను ఒకసారి చూపిస్తాను. ప్లీజ్ సార్ ఒక్కసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి సార్. ఇది వచ్చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక అంశం. అంటే ఆయన ఆస్తుల్ని అటాచ్ చేస్తూ అప్పట్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక జివో. ఈ జివోలో మనం ఒకటి కానీ చూస్తే సార్, ఒక ల్యాండ్ని కొనుగోలు చేశారు. దాన్ని వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి వాల్యూ వచ్చేసి ₹63,72,00,000. కానీ రిజిస్ట్రేషన్లో చూపించింది ₹8,85,00,000 మాత్రమే చూపించారు. ₹54,87,00,000 బ్లాక్ మనీగా మార్చారు అనేది ఒక వాదన. అయితే వాస్తవంగా మనం చూస్తూ ఉంటాం ఏంటంటే మార్కెట్ వాల్యూకి రిజిస్ట్రేషన్ వాల్యూకి తేడా ఉంటుంది, కానీ ఇంత తేడా ఉండదు. అంటే రిజిస్ట్రేషన్ వాల్యూని తగ్గించి అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ని మేనేజ్ చేసి ₹63 కోట్ల మార్కెట్ వాల్యూని అంటే ఒక 30% వేసుకున్నా కూడా దగ్గర దగ్గర ఒక 20 కోట్లు ఉండాలి. కానీ ₹8 కోట్ల మాత్రమే చూపించి ₹54 కోట్ల బ్లాక్ మనీని వైట్గా మార్చుకున్నారు అనేది ఒక అంశం. సో దాన్ని మనం అక్కడ చూస్తున్నాం. పీసీఆర్ ఆ ల్యాండ్స్ కూడా ఒకసారి చూపించండి, ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూపించండి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది వచ్చేసి ఇంకోటి వచ్చేసి అరబిందోకి సంబంధించినటువంటి ఒక ల్యాండ్ దాదాపు వెంకటగిరి అనేటటువంటి ప్రాంతంలో 263 ఎకరాల భూమిని కొని దాన్ని అరబిందోకి అమ్మారట. సో అమ్మినటువంటి సందర్భంలో దాదాపు ₹13,30,00,000 ఆదాయం వచ్చిందంట. అంటే కేవలము కొనుగోలు చేసి అమ్మడం చాలా చాలా తక్కువ టైంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్ ఇది. సో ఆ టైంలో దగ్గర వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయం వచ్చేసి ₹13 కోట్ల. సో ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మనం చూస్తున్న కేవీఎస్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతోటి మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే ఆయన కుమారుడు కావచ్చు, కుటుంబ సభ్యులు ఏం వ్యాపారాలు చేసి అవి కొనుగోలు చేస్తారో మనకు తెలియనటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా లెక్కలకు సంబంధించినటువంటి అంశం అని చెప్తున్నారు. ఆ డేట్స్ కూడా కొనుగోలు చేసినటువంటి డేట్స్ కూడా చూస్తున్నాం మనం పక్కన. ఆ డేట్ కూడా 2021లో కొనుగోలు చేసినట్టుంది. సో ఇవన్నీ కూడా తేల్చుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్, కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అంశాలు. ఇందులోనే కేఎన్ఆర్కి వాళ్ళ సతీమణి పేరు మీద 10 ఎకరాలు వీళ్ళు రిజిస్టర్ చేయించారంట. మరి ఏమంటారు? ఇవన్నీ కూడా అంటే బయటికి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇంకా కూడా అసలు స్కామే జరగలేదని వైసీపీ వాదిస్తుంది. ఏమంటారు మీరు? రాజు గారు, ముందుగా మీకు ప్రైమ్ లైన్ వీక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి నమస్కారం. ఇక్కడ గుడ్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే లిక్కర్ కేసులో వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఈడీ సిబిఐ దర్యాప్తులో ఈ రోజు వాస్తవాలు బయటకు వచ్చేసరికి వైసీపీ నాయకులు ఈ రోజు రాద్ధాంతం చేస్తున్నారు. ముందుగా ఇక్కడ మనం మాట్లాడాల్సింది కేఎన్ఆర్ గురించి. మీరు చూపించిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ నాగేశ్వర రెడ్డి అనే పర్సన్ ఎవరు, అసలు 2019 ఎన్నికలకు ముందు ఈయన పరిస్థితి ఏంది, అసలు ఆయన ప్రాపర్టీస్ వాల్యూ ఏంది, ఆయన స్థితిగతులు ఏంది ఆలోచన చేస్తే ఆయన కూడా మా కడప జిల్లా కమలాపురం నుంచి వచ్చినాడు. నార్మల్ ఒక జర్నలిస్ట్. 2019 ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు వరకు ఆయన జర్నలిస్ట్ గా పనిచేసుకుంటా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పిఏగా జాయిన్ అయిన ఈ పర్సన్ 2019 నుంచి 24కి వచ్చేసరికి ఇన్ని 100 కోట్ల ఆస్తి ఎలా సంపాదించాలి దానికి సమాధానం చెప్పాలా. ఎందుకంటే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నాగేశ్వర రెడ్డి అనే పర్సన్ ఎంత ఇంటెలిజెంట్ అయినా, ఎంత షార్ప్ అయినా, ఎంత జీనియస్ అయినా ఓవర్ నైట్ లో అయితే 5 సంవత్సరాలు అయితే ఇన్ని 100 కోట్లు సంపాదించే బిజినెస్ ఏదో ఒకసారి మాకు కూడా చెప్పాలి. మొన్న ఇందాక అంటున్నారు ఆయన చాలా జీనియస్ అంట, ఆయన చాలా తెలివిపరుడు అంట, ఆయనకు అసలు బీభత్సమైన ఏమంటారు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ తెలివి ఉన్నట్టుంది, అందుకే అనుకుంటే ఇంత త్వరగా సంపాదించేసాడు ఇన్ని 100 కోట్లు. ఈ రోజు ఆయన ఒకసారి చూస్తే రాజు గారు, ఇక్కడ బిఫోర్ 2019 కంటే ముందు ఆయన ఆస్తుల విలువ అద్దె ఇంట్లో ఉన్న పర్సన్ 15,000 నుంచి 20,000 రూపాయలు జీతానికి పనిచేసే పర్సన్, ఒక జర్నలిస్ట్ అనే ఈ నాగేశ్వర రెడ్డి 2019 నుంచి 24 ఆఖరికి వచ్చేసరికి ఆయనకున్న ఆస్తులు చూస్తే ఒకసారి 3 రాష్ట్రాల్లో బిజినెస్లు చేస్తున్నాడు. కేఎన్ఆర్ ఇన్ఫ్రా పేరుతో కొత్త కంపెనీ పెట్టి, ఒక సూట్ కేస్ కంపెనీ పెట్టి 3 రాష్ట్రాల్లో, అటు కర్ణాటకలో, ఇటు తమిళనాడులో, ఇటు తెలంగాణలో, హైదరాబాద్, ఆంధ్రాలో 4 చోట్ల బిజినెస్ చేస్తున్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్నాడు. అలాగే ఆయన ప్రాపర్టీస్ నిన్న ఈడీ దర్యాప్తులో ఆయన పడింది ఏంటంటే 3 స్టేట్స్ లో ఆయన ప్రాపర్టీస్ ఉన్నాయి. అది సేమ్ తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ 3 స్టేట్స్ లో ప్రాపర్టీస్ ఉన్నాయి. అలాగే అద్దె ఇంట్లో ఉన్న ఈ నాగేశ్వర రెడ్డి అనే పర్సన్ 3-4 చోట్ల విల్లాలు కట్టుకున్నాడు. కడప నుంచి తిరుపతి, అలాగే హైదరాబాదు, అలాగే ఈ రోజు బెంగళూరు 4 ప్యాలెస్లు కట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి మించిపోయినాడు ఈయన కూడా. తర్వాత ఇంకా చెప్పుకుంటా పోతే ఈయన గురించి చాలా హిస్టరీ ఉంది రాజు గారు. ఈ రకంగా ఏంటంటే ఈయన లిక్కర్ స్కామ్ లో ఏదైతే రాజకేష్ రెడ్డి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, వాసుదేవ్ రెడ్డి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరికీ ఆఫ్లైన్ లో చెంచాగిరి చేసింది ఈ నాగేశ్వర రెడ్డి. నాగేశ్వర రెడ్డి అనే పర్సన్, ఈయన ఒకసారి ఈ ఫోటో చూడండి మీరు, ఎలా ఉంటదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత క్లోజ్ అని తెలియడానికి ఇది ఒక్క ప్రూఫ్ చాలు. జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకుని
జగన్మోహన్ రెడ్డి గారు బయట అడిగిపోతే అడిగి తిప్పుకుంటా ఈ నాగేశ్వర రెడ్డి అనే పర్సన్ ని బినామీ పర్సన్ తీసుకొచ్చుకొని ఆయనకి 100 కోట్ల ఆస్తులు ఎట్టు వచ్చాయి ఒకసారి చెప్పాలా. ఈ రోజు మొయినుద్దీన్ గారు ఏదో మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారి మీద 25,000 కోట్ల స్కామ్ చేశారని చెప్పి మాట్లాడే ముందు కొంచెం మనకు కామన్ సెన్స్ ఉండాలా. మొయినుద్దీన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినాడు, ఏం బీకినాడు జగన్మోహన్ రెడ్డి? 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నాడు కదా, మరి ఆ రోజు ఎందుకు మీరు ప్రూఫ్ చూపిస్తున్నారు? మాట్లాడే ముందు కొంచెం మాట్లాడాలా. 4 సార్లు చీఫ్ మినిస్టర్ పని చేసినాడు. ఈ ఒక్క రోజు ఈ మీరు చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో సహా, మీరు ఇల్లీగల్ గా పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సహా ఈ రోజు ముద్దాయి కాదని చెప్పి క్లీన్ చిట్ తో బయటకు వచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. మీరు అంటున్నారు రామోజీరావు గారితో పోలుస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారితో పోలుస్తున్నాడు. ఈ క్రిమినల్ నాగేశ్వర రెడ్డి అనే పర్సన్ చరిత్ర ఏందో నాకు తెలుసు, నా పక్క నియోజకవర్గం అయింది. ఈ క్రిమినల్ ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలుసు. ఈ క్రిమినల్ చేసిన యాక్టివిటీస్ ఏదో నేను చెప్తా, కావాలంటే ప్రూఫ్ సహా, కావాలంటే ఆఫ్లైన్ నాకు పింగ్ నేను పంపుతా. మీరు రామోజీరావుతో పోలుస్తున్నారు ఈ పర్సన్. రామోజీరావు క్యారెక్టర్ ఏంది, ఈయన క్యారెక్టర్ ఏంది? రామోజీరావు గారు 40 నుంచి 45 సంవత్సరాలు వ్యాపారం చేసి రామోజీ ఫిల్మ్ సిటీ కట్టి కొన్ని వేల మంది, లక్షల మంది ఉద్యోగాలు కల్పించి ఈ రోజు ఆ సంస్థని నడుపుకొచ్చున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి ఈరోజు సంపాదించారు 900 కోట్లు. 4 సార్లు చీఫ్ మినిస్టర్ పనిచేశాడు. హెరిటేజ్ కంపెనీ 20 సంవత్సరాల నుంచి కంపెనీ నడుపుతుంది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, మీలా సూట్ కేస్ కంపెనీ కాదు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ నడుపుతా ఈ రోజు ప్రాపర్టీ షేర్ హోల్డర్స్ కి, డైరెక్టర్స్ కి రెస్పాన్సిబిలిటీగా ఉంటా ఈ రోజు ప్రజలకి స్నానమైన ప్రొడక్ట్స్ అమ్ముకుంటా ఈ రోజు సంపాదించుకున్నారు వాళ్ళ. నీకేం ప్రాబ్లం? మీ జగన్మోహన్ రెడ్డి లాగా సూట్ కేసు కంపెనీలు పెట్టలా, మీ జగన్మోహన్ రెడ్డి లాగా చొలాపం కోసం మీడియా ఛానల్ పెట్టలా, మీ జగన్మోహన్ రెడ్డి లాగా సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టి మోసం చేయలే ప్రజల్ని, మోసాలని. అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో 3,500 కోట్లు రాజు గారు, ఖచ్చితంగా ఫ్యాక్ట్ ఉంది. ఇక్కడ మోహిత్, ఈ రోజు మీరు ఇక్కడ డాక్యుమెంట్ చూస్తున్నారు, ఈ చెవిరెడ్డి మోహిత్ అనే పిల్లోడు అవ్వచ్చు, లేకపోతే ఈ నాగేశ్వర అనే పర్సన్ అవ్వచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే మిథున్ రెడ్డి గారు అవ్వచ్చు, రాజకేశ్ రెడ్డి అవ్వచ్చు, విజయసాయి రెడ్డి అవ్వచ్చు, లేకపోతే ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీళ్ళందరూ కూడా స్కామ్ చేశారు. ఎందుకంటే డిస్టిలేషన్ యూనిట్లు ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేసిన డిస్టిలేషన్ యూనిట్స్ అన్ని వీళ్ళ చేతులకు తీసుకొని వీళ్ళు డమ్మీ బ్రాండ్లను ఈ రోజు ఆంధ్రాలో ప్రొడ్యూస్ చేసి ఈ రోజు వాళ్ళు క్యాష్ ట్రాన్సాక్షన్ చేసి ఈ రోజు వాళ్ళు 100 కోట్లు స్కామ్ చేశారని చెప్పి మనకు తెలుసు. కాబట్టి ఈ రోజు ఈ మొయినుద్దీన్ గారు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మళ్ళీ వాస్తవాలు తెలిస్తే మాట్లాడండి, లేకపోతే సైలెంట్ కొనండి. మీరు అనవసరంగా ఈ రోజు సాక్షిలో లేకపోతే మీ బ్లూ మీడియాలో వచ్చేటి అన్ని నిజాలతో మాట్లాడితే మాత్రం రాబోయే రోజుల్లో పర్యావసనం వేరేలాగా ఉంటుందని చెప్తున్నారు రాజు గారు. ఓకే మొయిద్దీన్ గారు 1 minute ఏదో మాట్లాడన్నారు, మాట్లాడండి. నేను మళ్ళీ అనిల్ గారి దగ్గరికి ఆయన కేఎన్ఆర్ అట్లా చేశారు, ఇక్కడ సంపాదించారని చెప్పారు సార్. పచ్చళ్ళు అమ్ముకునేది సైకిల్ మీద తిరిగిన వ్యక్తి లక్షల కోట్లు మార్గదర్శి అని పెట్టి మోసం చేసి పేద ప్రజల డబ్బుతో ఎన్ని డ్రామాలు చేశారు సార్. నాకు కూడా 10,000 కోట్లు ఇవ్వండి, కేసులు పెట్టారు కదా సార్, మార్గదర్శి మీద మీరు కేసులు పెట్టారు. ఆ కేసులకు సంబంధించి ఏం జరిగిందని చూసాం. ముగిసిపోయిన చాప్టర్ గురించి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు కేఎన్ఆర్ గురించి మాట్లాడండి. కాదు కేఎన్ఆర్ గురించి మాట్లాడండి. ముగిసి టైం అవుతుందండి. ప్లీజ్ ఓకే సార్. ఓకే వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్. వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్. వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్. వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్ ఆగండి. వేణుగోపాల్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్. వేణుగోపాల్ రెడ్డి గారు ఓకే ఆగండి ప్లీజ్. సార్ ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి. ఏమండి ఇద్దరు ఆగండి ప్లీజ్. సరే ఓకే ఓకే అండి ఓకే ప్లీజ్. సార్ ఒక్క నిమిషం. ఏమండి ఇక్కడ సబ్జెక్ట్ ని డీవియేట్ చేయొద్దు ఇద్దరు ప్లీజ్, దయచేసి ప్లీజ్ ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. మొయిద్దీన్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్. వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్. వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్. సార్ ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. సార్ ఒక్క నిమిషం ఆగండి. ఏమంటే ఒక్క నిమిషం ఆగమంటున్నారా? మీ ఇద్దరు మాట్లాడుకుంటే ఇంకెందుకు ఇక్కడ డిబేట్ చేసుకోవడం? ఒక్క నిమిషం ఆగండి. సబ్జెక్ట్ మాట్లాడాలంటే అంటుంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఒక్క నిమిషం ఆగండి ఇద్దరు. మొయిద్దీన్ గారు ప్లీజ్. మొయిద్దీన్ గారు ప్లీజ్ ఆగండి ఒక్క నిమిషం. గవర్ అనిల్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఇప్పుడు సరే పక్కన పెట్టేస్తే వాసుదేవారెడ్డి ఎవరైతే ఆయన ఆల్ ఇండియా సర్వీసెస్ కి సంబంధించినటువంటి ఎంప్లాయీ అయినా, సో ఆయన బావమరిది ఒక ఆయనతో కలిపి కొన్ని వ్యాపారాలు చేస్తున్నారు. రణదీప్ ఎంటర్ప్రైజెస్, అసీఫా మార్కెటింగ్ సర్వీసెస్, వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్, విఎన్ఆర్ గ్లోబల్, అలాగే విఎన్ఆర్ డైరీ ప్రొడక్ట్స్ అని చెప్పేసి కొన్ని పెట్టారు. సో ఈ విఎన్ఆర్ డైరీ ప్రొడక్ట్స్ లో ఆయన భార్య అయినటువంటి కల్పన రెడ్డి కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్ అట. సో ఇందులో మద్యం కుంభకోణం
కోణంలో దోచుకున్నటువంటి సొత్తులో వాసుదేవరెడ్డి ఆ సంస్థల్లోకి మళ్లించాడట. అలాగే దాదాపు తెలంగాణ వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 34 కోట్ల రూపాయల విలువైనటువంటి స్థిరాస్తులను కొనుగోలు చేశారంట. గండిపేటలో ఒక చోట దాదాపు 1,40,00,000 విలువైన ఒక విల్లాని కొన్నారట. B9 బేవరేజెస్ అంటే మనం చూసాం కదా, బీరా అనేసి సంథింగ్ ఏదో వచ్చింది, అది B9 బేవరేజెస్ నుంచి వాళ్ళ బావమరి సంస్థలో కొంత జమ అయిందట. పెరల్ డిస్టిలరీస్ అనేటటువంటి లిమిటెడ్ నుంచి వాసుదేవరెడ్డి 20 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడట. ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇవన్నీ చేసిన దానికి గాను ఈ భార్య కల్పనారెడ్డి పేరు మీద 2022లో దాదాపు 49 కోట్ల విలువైన 34 ఎకరాల భూమి గిఫ్ట్ డీడ్గా వచ్చింది. ఒక్కసారి పీసీఆర్ ఆ డాక్యుమెంట్ చూపించండి. ఇది నేను చెప్పట్లేదు, తర్వాత వచ్చేసి ఇదేదో ఎవరో చెప్పినటువంటి అంశం కాదు, నేను డాక్యుమెంట్ చూపిస్తాను మీకు. ఒక్కసారి పీసీఆర్ అది డాక్యుమెంట్ చూపించండి. ఆ కల్పనారెడ్డి గారి పేరు మీద 49 కోట్ల విలువైన 34 ఎకరాల భూమి గిఫ్ట్ డీడ్ పేరుతోటి ఎప్పుడు రిజిస్టర్ అయిందో చూడండి మీరు. సో దాన్ని చూసిన తర్వాత మీరు మనం మాట్లాడదాం. సో ఏంటి ఇంత కళ్ళ ముందు ఇలాంటి అంశాలన్నీ కూడా మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, అయినా సరే స్కామే జరగలేదు అంటున్నారు, ఏమంటారు? ముందు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. రాజు గారు నమస్కారం అండి. ముఖ్యంగా మొయినుద్దీన్ గారు ఈ చర్చను పక్కదారి పట్టించే అంశాలే మాట్లాడుతున్నారు తప్ప విషయంలోకి కన్ఫైన్ చేయడం లేదు. ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్న సిట్ గాని, ఇప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ గాని, ఐటీ గాని ఇన్ని దాడులు చేసి సుమారుగా 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి దర్యాప్తులు చేసి కొన్ని 100 కోట్లు అటాచ్ చేసి కొంతమంది జైలుకి వెళ్తే వాళ్ళందరూ బెయిల్ మీద బయటకు వచ్చి ఇప్పుడు మీరే చెప్పారు, ఇప్పుడు ఎవరైతే సదరు ఈ ఏపీఎస్పీఎస్పీఎల్ చైర్మన్ ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారో ఈయన వాసుదేవరెడ్డి గారు, ఈయన చేసిన పని ఏంటండి? డబ్బులు రాలేదని ఎలా చెప్తున్నారు అసలు మొయినుద్దీన్ గారు? ముందుగా ఈ వాసుదేవరెడ్డి గారు చేసిన పని ఏంటంటే ఆటోమేటిక్ సిస్టాన్ని క్యాన్సిల్ చేసి మాన్యువల్ సిస్టమ్ లోకి ఈ మొత్తం ఈ మద్యం పాలసీని తీసుకొచ్చి దాంట్లో ఒక కేసు కి సుమారుగా 150 రూపాయల నుంచి 100 రూపాయలు 150 రూపాయలు తీసుకుని కొన్ని కోట్ల రూపాయలు కేసుల ద్వారా వీళ్ళు కోట్ల రూపాయలను ఆర్జించి ఈయన మనీ లాండరింగ్ ఎవరైతే మీరు ఇప్పుడు చెప్పారో ఈ యొక్క గారి బామ్మర్తి ఏదైతే ఉన్నారో ఆయన పేరు వచ్చేసరికి విజయ నరసింహారెడ్డి, అలాగే వాళ్ళ మామయ్య గారు వచ్చేసరికి ఆయన పేరు వచ్చేసరికి వాసుదేవరెడ్డి గారు, ఆ భార్య పేరు కల్పనారెడ్డి గారు. వీరందరూ మనీ లాండరింగ్ ఏదైతే ఇవి ఏఎన్ఆర్ డైరీ ప్రొడక్ట్స్, ఇవి ఏఎన్ఆర్ ఇన్ఫ్రా నుంచి గోకుల నుంచి వీళ్ళు మనీ లాండరింగ్ చేసి అక్కడి నుంచి స్థిరాస్తులు కొనుగోలు చేశారని చెప్పి వీరి మీద అభియోగం సార్ క్లారిటీగా ఉందని చెప్పి క్వశ్చన్లు వేస్తే అక్కడ సుదీర్ఘమైన విచారణలో ఏమి మాట్లాడలేని పరిస్థితి. ఎవరో వాసుదేవరెడ్డి గారు కరెక్ట్గా ఏమి మాట్లాడలేని పరిస్థితి, ఎందుకంటే ఆయన తప్పులు చేశారు. ఒక కేంద్ర ఏదైతే ఒక ఆఫీసర్ గా ఉండి ఎన్ని లక్షల రూపాయల జీతం వస్తాయి సార్ ఆయనకి? ఎన్ని కోట్ల రూపాయలు? 95 కోట్ల రూపాయలు విలువ చేసే స్కామ్లు ఏదైతే మొత్తం మీరు మొత్తం ఇది ఫర్టిలైట్లు వేసుకుని దొంగతనాలు చేస్తున్న మాదిరిగా స్కామ్లు చేసి మొయినుద్దీన్ గారు ఇక్కడ స్కామ్ జరగలేదు, అది జరగలేదు, ఎక్కడో 25,000 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఏమి చేయకుండా ఇప్పుడు వచ్చి పట్టకలిసి ముఖం మీద వేస్తామని చాలా తప్పు సార్. క్లారిటీగా ఆయన చాలా తప్పులు చేశారు. ముఖ్యంగా ఆయన ఈ యొక్క వికారాబాద్ లో సుమారుగా 34 కోట్ల రూపాయలు విలువ చేసే స్థిరాస్తులు కొన్నారు. గిఫ్ట్ డీడ్లు ఉన్నాయి, ఇక్కడ చాట్స్ ఉన్నాయి, వీళ్ళ బెనామీ చాట్స్ ఉన్నాయి, డైరీల్లో నోట్ చేసుకున్నారు. ఇన్ని ఆధారాలు క్రోడీకరించుకున్న తర్వాత ఈడీ గాని సిట్ గాని దర్యాప్తు ముందుకు తీసుకెళ్తూ ఉచ్చు బిగిస్తుంది. ఏదైతే బిగ్ బాస్ అన్నారో ఈ బిగ్ బాస్ వేట కోసమే మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న చేపలన్నింటినీ మొత్తం చెరువులో ఉన్న నీరు తోడుతున్నారు. ఒక్కొక్క చేప దొరుకుతా ఉన్నాయి. ఆఖరికి త్రిమింగలో సరిగ్గా దొరుకుతుందనే ఉద్దేశంతో భయంతో ఈ రోజు సాక్షిలో అబోధ కల్పనలు రాయడం, ఈ మొయినుద్దీన్ గారు అంటే వ్యక్తులు వచ్చి ఏదేదో మాట్లాడుతుంది తప్ప చర్చని కన్ఫైన్ చేసి మాట్లాడలేదు సార్. ఇక్కడ తప్పనిసరిగా వాళ్ళు ఏం చేశారు, కంపెనీల నుంచి వచ్చిన ఏ మధ్య లంచాల రూపంలో తీసుకున్న డబ్బులను తీసుకొచ్చి వీళ్ళ షెల్ కంపెనీలోకి పెట్టుబడులుగా పెట్టి అక్కడి నుంచి ఎవరైతే ఈ వాసుదేవరెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన భార్య కల్పనారెడ్డి యొక్క రిజిస్ట్రేషన్ చేయించి స్థిరాస్తుల రూపంలో కొనుగోలు చేశారు. సార్ దొంగతనం చేస్తే ఎవరు తెలియకుండా చేయరు, కానీ వీళ్ళు ఫర్టిలైట్లు వేసుకుని దొంగతనాలు చేసి అసలు మేము స్కామే చేయలేదు, అసలు ఎన్ని చెప్పి పథకాలు ముఖం మీద వేస్తాం, ఎక్కడో ప్రొఫెసర్ నాగేశ్వర గారిని ఏదో అన్నారని చెప్పి ఆయన అమిత్ షా పేరు తీసుకొచ్చారని పవన్ కళ్యాణ్ గారు ఇలా అన్నారని దానికోసం ఇప్పుడు ఈడీని దీన్ని సిట్ ని ముందుకు వెళ్తున్నారని ఒక పిచ్చి మాటలు పిచ్చి ప్రలాపాలు పెరగడం, చర్చను పక్కదారి పట్టించడం తప్ప
ఇక్కడ జరిగింది క్లారిటీగా 2019 నుంచి 2024 సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం పాలసీ ఏ విధంగా జరిగింది, వీళ్ళు ఎందుకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పెట్టకుండా కేవలం మొత్తం డబ్బుల రూపంలో డబ్బులు తీసుకున్నారు, హవాలా రూపంలో, బినామీల రూపంలో కంప్లీట్ గా వీళ్ళు షెల్ కంపెనీలకు తరలించారు, 1,00,000 కోట్లాది రూపాయలు లంచాలు తీసుకున్నారు. డిస్టిలరీలు వీళ్ళవే మొత్తం కంప్లీట్ గా వీళ్ళ ఆటోమేటిక్ సిస్టమ్ తీసేసి మాన్యువల్ సిస్టమ్ లోకి తీసుకొచ్చి ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో ఆటోమేటిక్ సిస్టమే ఈ మద్యం పాలసీ వ్యవహారం జరుగుతున్నాయి. అలాంటి సిస్టాన్ని తీసి మాన్యువల్ సిస్టమ్ లోకి తీసుకురావడం ప్రముఖ పాత్ర వహించింది దేవరెడ్డి గారు, బిఎంసీ బెవరేజ్ చైర్మన్ ఈ వాసుదేవరెడ్డి గారు. అందుకు కోట్లాది రూపాయలు లంచాల రూపంలో వచ్చినాయి. ఓకే సార్, ఓకే అనిల్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. గజేంద్ర గారు నిన్న మళ్ళీ ఇస్తాను సార్, మళ్ళీ వస్తాను ప్లీజ్. ఇప్పుడు గజేంద్ర గారు నిన్న విజయసాయి రెడ్డి గారికి సంబంధించినటువంటి విచారణ కూడా జరిగింది. సో ఆయన కూడా నిన్న విచారణకు వెళ్ళొచ్చి మీడియాతో మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విన్న తర్వాత మీరు రియాక్ట్ అవుతారు. ప్లీజ్ సార్ ఒకసారి ఆయన బయట ప్లే చేయండి ఒకసారి ప్లీజ్. ఎగ్జామినేషన్ ఏమి లేదమ్మా, ఈరోజు క్వశ్చనింగ్ ఏమి లేదు, సింపుల్గా డేటా అంతా కూడా కాపీ చేసుకొని ట్రాన్స్ఫర్ వాళ్ళ మాస్టర్ ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటుందేమో అన్నటువంటి ఉద్దేశంతో ఫోన్ సీజ్ చేయడం జరిగింది. నేను ఎవరి పేరు చెప్పలేదు, నేను చెప్పను కూడా. నేను చెప్పిందంతా ఒకటే ఒక మాట, రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి ఈ యొక్క లిక్కర్ స్కామ్ కు కర్త కర్మ క్రియ అని చెప్పాను. ఆ రోజు చెప్తాను, ఇప్పుడు చెప్తాను, ఇంకే రోజైనా చెప్తాను. ఎగ్జామినేషన్ ఏం లేదమ్మా. రైట్, ఓకే గజేంద్ర గారు, ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఏంటంటే సరే ఆయన ఎందుకు పిలిచారు అనేది చెబుతూ, నేను ఎవరి పేరు చెప్పలేదు, ఎవరి పేరు చెప్పను కూడా అని చెప్పేసి ఒక మాట అన్నారు. అది ఖచ్చితంగా మనం కోట్ చేయాల్సినటువంటి అంశం. అంటే చెప్పను కూడా అంటే ఏంటో నాకు అర్థమైతే తెలీదు. సో మొదటి నుంచి నేను చెబుతున్నాను రాజ్ కసిరెడ్డి మాత్రం అని చెప్పేసి. సో రాజ్ కసిరెడ్డి మీద ఎందుకు ఆయనకంత కసి ఉందా, లేకపోతే ఏంటి అసలు ఎవరి పేరు నేను చెప్పను కూడా అంటున్నారు అంటే ఉండి చెప్పట్లేదా, అసలు ఎవరూ లేరంటారు. జనరల్గా ఎవరూ లేరు, ఇదంతా చేసిన ఆయన ఒక్కడే అని చెప్పి చెప్తారు. కానీ నేను ఎవరి పేరు చెప్పలేదు, చెప్పను కూడా అంటే మీన్స్ ఏంటి, ఉన్నా నేను చెప్పను అనే ఎలా చూడొచ్చంటారు బయట ఆయన మాటల్ని? ఇక్కడ విజయసాయి రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, ఇందులో చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా ఈ సిట్ కానీ ఈడీ కానీ ఐటీ శాఖ తెలుసుకుంటుంది, అది నా నోటి ద్వారా నేను చెప్పను. కాకపోతే కసిరెడ్డి ఇతను మాత్రం ప్రధానంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నారు అంటే ఇక్కడ అవినీతి జరిగిందిరా బాబు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి ఆత్మగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు చెప్తుంటే, ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి వీళ్ళు అసలు జరగనే లేదు, అసలు ఇదంతా రాజకీయ కక్ష అని వాదించడం జరుగుతుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో తెలియదు లేదు. స్పష్టంగా చిన్నపిల్లవాడికి కూడా అర్థమయ్యే విషయం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ జరిగిందనడానికి ప్రధానంగా అందరికీ అనుమానం వచ్చి లేకపోతే అంశము డిజిటల్ పేమెంట్లు కాకుండా, ఆన్లైన్ పేమెంట్లు కాకుండా చేతితోటి తీసుకున్నటువంటి డబ్బులు ఎక్కడికి పోతుంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమైన పరిస్థితి. ఇంత జరిగినా కూడా వాళ్ళ ఆత్మకు తెలుసు, వాళ్ళ యొక్క మనసులకు తెలుసు అవినీతి జరిగిందా లేదా అని. అయినా కూడా ఇక్కడ ఏదో మాట్లాడాలి, ప్రజలు తప్పుదోవ పట్టించాలి అని మాట్లాడిన మాటలు తప్ప ఇక్కడ ఇంకోటి కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. మొయినుద్దీన్ గారు చాలా స్పష్టంగా ఆవేశంతో ఊగిపోతున్నారు, అసలు జరగనే లేదు, అసలు మేము పరిపాలించలేదు, దృశ్యం సినిమాలో చెప్పినట్టు చెప్తున్నాడు ఆయన బయటకు వచ్చి. అసలు అవినీతి అక్రమాలు అంటే ఏం తెలుసా? 90 రూపాయలు ఉన్న లిక్కర్ ని 105 రూపాయలు అమ్మినాము, అవినీతి ఎక్కడ జరిగింది అంటున్నాడు. అరే బాబు, తక్కువ ఉన్న బాటిల్ని ఎక్కువ అమ్మడమే అవినీతి. కొనేటప్పుడు ఎక్కువ ఉన్న దాన్ని తక్కువ చేసుకొని దాన్ని మళ్ళీ ఎక్కువ అమ్మడము అవినీతి జరుగుతుంది. మీరు ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ లిక్కర్ ని చాలా తక్కువ ధరని కూడా ఎక్కువ ధరలు పెట్టి మేము తాగడానికి మానిపించడానికి ఎక్కువ పెట్టి అమ్ముతున్నామని ప్రలోభం కలిగిన మీరు ఈ రోజు అవినీతి జరగలేదని వాదిస్తుంటే అసలు ఎలా నవ్వాలి, మిమ్మల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు భ్రష్టు పెట్టించింది కాకుండా కేవలం లిక్కర్ పాలసీ కాదు, ప్రతి వ్యవస్థలో అవినీతి అక్రమాలు కూరుకుపోయి ఏమి లేనడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడర్లు కొన్ని వేల కోట్లకి అధిపతులయ్యి చలామణి అవుతున్నటువంటి కళ్ళకి కనిపించినట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా
లేదు తూచి ఇవన్నీ తప్పు దృశ్య సినిమాని మేము చూపిస్తున్నామని వాదిస్తున్నటువంటి మోహినితులు గాని లేదా పార్టీలో ఉన్నటువంటి నాయకులు గాని Yes. ఆత్మ పరిశీలన చేసుకోండి. Okay అండి. ఈ రాష్ట్రానికి అంటే Okay, గజేంద్ర గారు. ఆలోచించాలి. ఎస్ గజేంద్ర గారు, టైం అవుతుంది. యా క్లోజ్ చేద్దాం. ఓకే మొహిద్దీన్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే, సరే ఎవరు చెప్పారు ఏంటి అనేది పక్కన పెడితే, విజయసాయి రెడ్డి గారు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశం బయటపెట్టే దగ్గర నుంచి ఇది వేగం పుంజుకునింది, మొత్తం సమాచారం ఇచ్చింది ఆయనే అనేటటువంటి ఒక వాదన వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలో పీసర్ ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. ఈ వీడియో వచ్చేసి టీడీ జనార్దన్ని కలిసిన తర్వాత విజయసాయి రెడ్డి, అంటే టీడీ జనార్దన్ తెలుసు టీడీపీలో, సో కలిసిన తర్వాత ఆయన వెళ్ళి ఈడీ విచారణకి సిటీ విచారణకి అటెండ్ అయ్యి బయటకు వచ్చి అప్పుడు విమర్శలు చేశాడు. ఇదంతా కూడా టీడీపీ ఆడుతున్నటువంటి ఒక గేమ్ అని చెప్పేసి మీ పార్టీ చెబుతూ ఉన్న పరిస్థితి. సో ఆ విజువల్లో చూడొచ్చు మనం, విజయసాయి రెడ్డి గారు దిగి వెళ్తుంది, తర్వాత ఆయన టీడీ జనార్దన్ గారు దిగి వెళ్ళే విజువల్లు అప్పట్లో భారీగా ప్రచారం అయినటువంటి పరిస్థితి. సో ఏమంటారు, నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉందంటారా? మరి విజయసాయి రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్లాల్సినటువంటి అవసరం ఏంటి? ఈడీ కేసులు పెట్టింది విజయసాయి రెడ్డి గారు చెప్పారంటున్నారు. ఈడీ కేసు పెట్టింది, అరవింద్ కేజ్రీవాల్ గారి మీద కేసు పెట్టింది, మనీష్ సిసోడియా మీద కేసు పెట్టి ఎన్నో రోజులు జైలు, ఎన్నో నెలలు జైల్లో పెట్టింది. అయితే లాస్ట్ చివరికి ఏమైంది, అసలు అవినీతి జరగలేదు అన్నారు. అప్పటికి ఎన్నికలు అయిపోయింది. ఎవరికి జరగాల్సిన నష్టం వాళ్ళకి జరిగింది, ఎవరికి జరగాల్సిన లాభం వాళ్ళకి జరిగిపోయింది. కేసులు పెట్టినంత మాత్రాలు అతను ముద్దాయితాడా? కాదు కదా. ఇక్కడ మాత్రము చిన్న విధానం చెప్తారు సార్. జగన్ అప్పు తెస్తే అప్పు తెచ్చారు, అదే చంద్రబాబు నాయుడు తెస్తే రుణసేకరణ అంటే మీరు ఈ రోజు మీ దగ్గర నీతి నిజాయితీ ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏపీలో సర్కార్, అక్కడ కూటమి సర్కార్, సిబిఐకి ఇచ్చేయండి కేసు, తర్వాత తొందరగా చేసేయండి. ఎవరు వద్దంటున్నారు? అవినీతి పడి ఎవరు తెలుసండి? జయచంద్రన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? జనార్దన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎయిర్పోర్ట్ వస్తున్నా కూడా అతను తెలిసి కూడా అరెస్ట్ చేయలేదు, ఎందుకు చేయలేదు? జయచంద్రారెడ్డి నకిలీ మద్యం ఎంతో మంది చనిపోయారు, అయినా అతన్ని అరెస్ట్ చేయరు. ఎందుకు? అతను అవినీతి పరుడు తెలిసి కూడా అతను టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అంటే అవినీతి పరుడు కావాలి చంద్రబాబు నాయుడు గారికి. జయచంద్రని అరెస్ట్ చేయరు, జనార్దన్ రెడ్డి అరెస్ట్ చేయరు. ఎవరో చెప్పేస్తే ఆయన విజయసాయి రెడ్డి ఎందుకు వెళ్ళారు? ఆయన జగన్ గారి ఆత్మ, జగన్ గారి దగ్గర ఆత్మలు ఎవరు లేరు సార్. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారే, మిగతా వారందరూ కార్యకర్తలే, మేమందరం సామాన్య కార్యకర్తలము. జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఆయన చేసే మంచి పనుల కోసం సహకరించే వాళ్ళము. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రామారావు అంటే ₹2 కిలో బియ్యం అని జ్ఞాపకం వస్తా సార్. రామారావు గారు అంటే పేరు వచ్చింది ₹2 కిలో బియ్యం. రాజశేఖర రెడ్డి గారి పేరు అంటే 108, 104 ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్. అదే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఏం గుర్తు వస్తుంది? మీకు ఒకటే వస్తుంది, 17 మెడికల్ కాలేజీలు, 4 కోట్లు, 10 హార్బర్లు, ఆర్బీకేలు, ఎన్ని గుర్తొస్తాయి? అదే చంద్రబాబు పేరు చెప్తే ఎన్నుపోటు, అవినీతి, స్కాములు, లూటి, ఇదే గుర్తొస్తుంది. ఆంధ్ర ప్రజలు అర్థం చేసుకున్నారు సార్. యువత అర్థమైపోయింది. ఈ రోజు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేక, ఫీజు రిబర్సిటీ ఇవ్వలేక, ఆడబిడ్డ నిధి ఇవ్వలేక, అన్ని చోట్ల టోటల్ గా ఫెయిల్ అయిపోయి డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు సార్. ఓకే ఓకే సార్. ఓకే వేణుగోపాల్ రెడ్డి గారు, సరే ఇప్పుడు సిట్ అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వెంటనే అన్నాం. ఓకే, మరి ఈడీ కూడా దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. పిసార్ ఒకసారి ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి, చూడించండి. ఇది ఆంధ్రప్రదేశ్, తర్వాత వచ్చేసి ఢిల్లీ, తర్వాత చెన్నై, బెంగళూరు, సూరత్, రాయ్పూర్, తంజావూరు, హైదరాబాద్లో జరిగిన 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. దీంట్లో 4,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. బ్రాండ్ కిల్లింగ్ పేరుతోటి ఈ నష్టం జరిగింది. అంటే ఉన్నటువంటి పాపులర్ బ్రాండ్లను, ఇందాక నేను చెప్పాను కదా, అవన్నీ కూడా పక్కన పెట్టేసి నాసి రకం బ్రాండ్లను మాత్రమే ప్రమోట్ చేశారు. 15 నుంచి 20% వరకు కమిషన్లు తీసుకున్నారు. ఇందాక మన గజేంద్ర గారు చెప్పినట్టు ఆన్లైన్ సిస్టమ్ని రద్దు చేశారు. దీంతో పాటు బంగారం, నగదు రూపంలో లంచాలు తీసుకున్నారు. ఇది మనీ ట్రయల్ కిందకు వస్తుంది. ఎన్నికల కోసం విదేశాలకు నిధులను మళ్లించారు. దాడుల్లో దొరికినటువంటి అనేక ఏమేమి ఆధారాలు దొరికాయో క్లియర్గా ఇవ్వడం జరిగింది. దొంగ ఇన్వాయిస్లు దొరికాయి, రవాణా చేయని వాహనాల నెంబర్లతో నకిలీ ట్రాన్స్పోర్ట్
చలాన్లు దొరికాయి. దుబాయ్లో తలదాచుకుని భావిస్తున్న పరారీలో ఉన్న ప్రధాన నిందితులతో చేసినటువంటి సీక్రెట్ చార్ట్స్ దొరికాయి. తర్వాత కోట్లాది రూపాయల అక్రమ నిధులను విదేశాలకు పంపినట్లు లెడ్జర్ పుస్తకాలు దొరికాయి. దాదాపు 38 లక్షల రూపాయలు నగదుని వాళ్ళు సీజ్ చేశామని చెప్పేసి చెప్పడం, తర్వాత 11 కోట్ల రూపాయలకు సంబంధించి సిట్ వెళ్ళి చేయడం. సో ఇవన్నీ కూడా ప్రెస్ నోట్, అది ఈడీ ఇచ్చినటువంటి డీటెయిల్డ్ ప్రెస్ నోట్. అది మరి అలాంటి ప్రెస్ నోట్ కూడా స్పష్టంగా ఉంది, అది ఈడీ చెప్తుంది, అది కేంద్ర దర్యాప్తు సంస్థ. సరే ఇప్పుడు దీన్ని కూడా మనం కక్ష సాధింపు అనుకుందామా? ఎలాగూ ఆయన చెప్తున్నారు, అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వెళ్ళొద్దు అని చెప్పి చెప్తున్నారు అని చెప్పేసి ఎలాగూ నాగేశ్వర్ లాంటి వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ధృవీకరించారు అనమాట. ఎందుకంటే అమిత్ షా గారు చాలా పెద్దవాళ్ళు కాబట్టి ఆయన తెలుసు, సో అందుకని మాట్లాడొచ్చాము అనేసి ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి ఈడీ ఇంత స్పష్టంగా చెప్పినా కూడా ఇంకా స్కామ్ జరగలేదు అంటున్నారు, ఏమంటారు? 1 or 2 minutes లో క్లోజ్ చేయండి. రాజు గారు, ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ వ్యవస్థల మీద ఎటువంటి నమ్మకం లేదు, వ్యవస్థల మీద గౌరవం లేదని మనకు అర్థమైపోతుంది. ఈడీ అంటే ప్రభుత్వ సంఘం అంటారు, సిబిఐ అంటే అదే అంటారు. నిన్న సర్వే చేస్తుంటే కూడా దాన్ని కూడా ఈ రోజు ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మాట్లాడే ముందు కొంచెం మనం ఆలోచన చేసుకోవాలా. ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన పర్సన్ కూడా దర్యాప్తు సంస్థల్ని కూడా ఈ రోజు బ్లేమ్ చేసే విధంగా ఇలా మాటలు ఉంటున్నాయి. సో అది పక్కన పెడితే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మగా చెప్పుకుండే ఆత్మ ప్రేతాత్మ ఏదని అనుకోండి మీరు, అనుకునే విజయసాయి రెడ్డి అనే పర్సన్ ఈ రోజు బయటికి వచ్చి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓపెన్ గా చెప్తున్నాడు ఏమని, వాసుదేవరెడ్డి అనే పర్సన్ దీంట్లో కర్త కర్మ క్రియ, లిక్కర్ స్కామ్ అనేది జరిగింది, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరు ఉన్నదని నా నోటితో నేను బయట చెప్పలేనని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన నిజంగానే తప్పు చేయకపోతే వైసీపీ 2019 నుంచి 2024 వరకు అధికారంలో రోజుల్లో నిజంగానే లిక్కర్ స్కామ్ జరగకపోతే వాళ్ళు ఎందుకు ఈరోజు విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు ఇలాగా? విజయసాయి రెడ్డి గారు నిజంగానే వైఎస్ఆర్సీపీలో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు కాదని చెప్పి మీరు నమ్ముతున్నారా? అంటే ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు వైసీపీ నాయకులు. రెండోటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇందాక బ్రదర్ చెప్పినట్టు ఒక వటవృక్షాన్ని ఈరోజు కిందకు ఉంచాలంటే దాని కింద వేర్లను నరకాల్సిన అవసరం ఉంది. వటవృక్షం జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి అనే పర్సన్ నాన్నగారి రాజకీయాన్ని, నాన్నగారి అధికారాన్ని పెట్టుకుని లక్షల కోట్లు వేల కోట్లు సంపాదించాడు అప్పట్లో. ఆ తర్వాత ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వటవృక్షం కింద కొన్ని రూట్లను ఏర్పాటు చేస్తున్నాడు. ఆ రూట్లే వీళ్ళందరూ మిథున్ రెడ్డి అవ్వచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవ్వచ్చు, వాసుదేవ రెడ్డి అవ్వచ్చు, ధనుంజయ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే ఈ నాగేశ్వర రెడ్డి అనే ఈ పిఏ అవ్వచ్చు, ఇంకా వేరే ఉన్న వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక వటవృక్షం కింద వీళ్ళు వేరులాగా పాకుపోయి అవినీతి సామ్రాజ్యం నిర్మించుకున్నారు. ఆ అవినీతి సామ్రాజ్యంలోని నిజాలన్నీ బయటకు వస్తున్నాయి, వీళ్ళు చేసిన తప్పులన్నీ బయటకు వస్తున్నాయి. దాన్ని కప్పిపుచ్చుకునే ఎంత ప్రయత్నం చేసినా ఈ రోజు వాస్తవాలు బయటకు వచ్చేసరికి వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ పీక్ చూపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. వాస్తవాలు బయటకు వచ్చాయి. ఖచ్చితంగా ఈ రోజు వటవృక్షం కూల్చడానికి దగ్గరలో టైం పడుతుంది. ఆ అవినీతి సామ్రాజ్యాన్ని కూడా ఈ రోజు బయటకు తీసుకొచ్చేదానికి ఈ రోజు కూటమి ప్రభుత్వమైనా లేకపోతే ఈడీ సిబిఐ సముద్రంలో పనిచేస్తారు. ఓకే గవర్నర్ అనిల్ గారు, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన పిఏని విచారిస్తున్న పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారి పిఏని విచారిస్తున్న పరిస్థితి. సో ఏంటి ఆయన దగ్గర నుంచి ఏమైనా లాగేటటువంటి అవకాశాలు ఉన్నాయా? ఇదంతా కూడా కక్షపూరితం అనేటటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పోలుస్తున్నారు. ఎందుకంటే అక్కడ కూడా ఏం తేలలేదు, సో మాది కూడా ఇలాంటి పరిస్థితి అని చెప్పేసి మన మొయిద్దీన్ గారు చెప్తున్నారు. క్లోజ్ చేయండి సార్. ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కాదు సార్, భారతదేశ చరిత్రలో అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఏదైనా ఉందంటే ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క లిక్కర్ స్కామ్ అని చెప్పి మనం గట్టిగా చెప్పొచ్చు. ఆయన మొయినుద్దీన్ గారు నేను స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతున్నాను సార్. ఒక సాధారణమైన ఎంప్లాయ్ కోట్లాది రూపాయలు సంపాదించి వ్యాపారాలు ఏమైనా ఉంటే మాలాంటి నిరుద్యోగ యువతకు చెప్తే మేము కూడా అలాంటి వ్యాపారాలు చేసుకుంటాం, మీరు కూడా జర్నలిస్టులుగా పనిచేశారు. ఒక జర్నలిస్ట్ ఏం సంపాదిస్తాడు అనేది రాజు గారు మీకు చాలా క్లారిటీగా తెలుసు. ఎందుకంటే కోట్లాది రూపాయలు వారి భారీ ఖాతాలకి కోట్లాది రూపాయలు ఏ విధంగా వచ్చినాయని ఈడీ అక్కడ సాక్షాత్తు ఈడీ చెప్తుంది. అక్కడ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, డైరీలో రాసుకున్నారు, హవాలా చాట్స్ ఉన్నాయి, బినామీ డీడ్స్ ఉన్నాయి. ఇన్ని పెట్టుకుని ఇన్ని ఆధారాలు పెట్టుకుని మేము స్కామ్ చేయలేదంటే చిన్నపిల్ల కూడా అవుతుంది సార్. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మద్యం విషయం మీద జరిగిన స్కామ్ అతిపెద్ద స్కామ్, భారతదేశం అతిపెద్ద స్కామ్ అని అందరికీ తెలుసండి. ఇక్కడ చీప్ లిక్కర్ వాడారు, స్పిరిట్ ఎక్కువ కలిపిన మందు వాడారు, ఆటోమేటిక్ సిస్టమ్ తీసేశారు, మాన్యువల్ సిస్టమ్ తీసుకొచ్చారు. వీళ్ళ కేసుకి కొన్ని కొన్ని 100 రూపాయలు కేసు మీద ఛార్జ్ చేశారు, కోట్లాది రూపాయలు వసూలు చేశారు. డిస్టిలరీలు ఏల్వే
వాటితోనే కొనుగోలు చేశారు. వచ్చిన డబ్బును మనీ లాండరింగ్ చేశారు. అక్కడి నుంచి వీళ్ళు షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. షెల్ కంపెనీ నుంచి డబ్బులు తీసుకొచ్చి వీళ్ళ ఓన్ అసెట్స్ లో వీళ్ళ బినామీల ద్వారా మళ్ళీ కొనుగోలు చేశారు. అక్కడి నుంచి మనీ లాండరింగ్ చేసి మన ఎలక్షన్స్ కు ఫండింగ్ వాడుతున్నారు. ఇది చిన్నపిల్లల గురించి చెప్తారు సార్. ఇన్ని మాకు తెలిసినవి ఈడీకి తెలియదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే ఏంటో మన మోహితర్ గారు సార్ గట్టిగా చెప్తూ తెలుస్తున్నారు. సిట్ అంటే నుంచోవడం కూర్చోవడం కాదు సార్. దాని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు దానికి ముడిపెట్టడం, బోడుగుండికి మొగాలకి ముడిపెట్టే ఆలోచన చేయడం ఈ వైసీపీ చేస్తాను పని సార్. ఇక్కడ జరుగుతుంది ఒకటే, చెరువులో ఉన్న చేపలన్నీ పడుతున్నారు, చిన్న చిన్న చేపలన్నీ దొరుకుతున్నాయి. ఆఖరి వేట ఇది కేంద్ర దర్యాప్తు సంస్థలు కానీ ఏ సంస్థకైనా సరే నేను వీళ్ళు ఏ అధికారంతో ఇన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు స్కామ్ చేశారు. ఒక బిగ్ మజిల్, ఒక పెద్ద అధికారమైన మజిల్ లేకుండా వీళ్ళ సాధారణమైన ఎంప్లాయీలు, ఒక సాధారణమైన పిఏలు, మధ్యతరగతి వ్యక్తులు ఇన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ చేశారు అంటే అనిల్ గారు టైం ఉంది. ఆ మధ్యలో ఎవరైనా ఓకే ఎస్ ఓకే ఓకే థ్యాంక్ యూ అనిల్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, మొహిద్దీన్ గారు, గజేంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఓవరాల్గా మనం చూస్తే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వేగం పెరిగింది. విచారణకు సంబంధించి ఇప్పటికే సిట్టి విచారణని తన పరిధిని పెంచింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పిఏని విచారిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఆస్తులకు సంబంధించి వివరాలు తీశారు. వాసుదేవరెడ్డికి సంబంధించి ఆయన ఎలా సంపాదించాడు అనే దాని మీద మరోపక్క ఈడీ విచారణ జరుపుతున్న పరిస్థితి. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి సతీమణి కావచ్చు, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ కేశినేని చిన్నికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కావచ్చు. సో ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో మరి చూడాలి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ కేసు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది, దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అనేది త్వరలోనే బయటకు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇది వాళ్ళ టాపిక్. స్టేట్ ఇంటూ ప్రైమ్.